తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పురాణ, శాస్త్ర, భక్తి, రహస్య విశేషాలను నీకోసం చాలా విస్తృతంగా తెలుగులో వివరిస్తున్నాను బన్నీ. కూర్చో, ఒక కప్పు కాఫీ లేదా టీతో. మనం తిరుమల గుట్టల్లోకి ఒక్కసారి మనసుతో ప్రవేశిద్దాం. తిరుమల తిరుపతి దేవాలయం అద్భుతాలు, రహస్యాలు, విశేషాలు. 1. శ్రీనివాసుడు గర్భగృహంలో ఉన్నది శిలా విగ్రహమేనా? తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మూలవిరాటి విగ్రహం శిలగా కాక జీవంత రూపంగా ఉండే గొప్ప నమ్మకం ఉంది. ఎందుకంటే విగ్రహం మీద శ్వాస నిశ్వాస ధ్వని వినిపిస్తుందని కొందరు చెబుతారు. స్వామివారి ముక్కు దగ్గర చిన్నగా ఆన్ ఆన్ అని శబ్దం వస్తుందని చెప్పబడుతుంది. అతడి కళ్లలో చైతన్యం కనిపించదగిన విధంగా ఉంటుంది. 2. విగ్రహం వెనుక సముద్ర ధ్వని మర్మం. శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భగృహంలో ఉన్న విగ్రహం వెనుక భాగంలో చెవిని పెట్టి వినిపిస్తే సముద్ర తరంగాల శబ్దం వినిపిస్తుందని అంటారు. ఇది పాతకాలంలో నారదుడు చెబినట్లు క్షీరసాగర నిధిన సూచించడమేనని భావిస్తారు. శాస్త్రపరంగా చూసినప్పుడు ఇది శబ్ద ప్రతిధ్వని, ఎకో చేంబర్స్ వల్ల జరిగిందన్న మతపరమైన, శాస్త్రీయ వాదనలు ఉన్నాయి. 3. గర్భగృహం వెనుక భాగం ఎప్పుడూ తడిగా ఉండడమంటే ప్రతిరోజూ స్వామివారికి అభిషేకం, పాలు, పంచామృతం, గంగజలం చేసిన తరువాత కూడా విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తడిగా ఉండిపోతుంది. దీన్ని స్వామి క్షీరసాగరంలోని మూలరూపాన్ని సూచించగా భావిస్తారు. ఇది భక్తులకు కనిపించని సన్నివేశం, ఎందుకంటే ఆ భాగం పూజారులకే పరిమితం. 4. నెయ్యి దీపం 1000 ఏళ్లుగా వెలుగుతున్నదంటే శ్రీవారి గర్భగృహంలో లేదా ఆలయ అంతర్భాగంలో 1000 ఏళ్లుగా వెలిగిపోతున్న నెయ్యి దీపం ఉందని అంటారు. ఇది స్వయంగా ఆరిపోకుండా ఎప్పటికీ వెలిగిపోతూనే ఉందని నమ్మకం. 5. వేగంగా పెరిగే శ్రీవారి కేశాలు. ప్రతి సంవత్సరం ఒకసారి స్వామివారికి తలదొప్పి చేస్తారని అంటారు. ఈ కేశాలు మృదువుగా, సహజంగా ఉంటాయి. సామాన్య మానవుడి కంటే వేగంగా పెరుగుతాయి అని ఆలయ అధికారులు కూడా చెబుతారు. ఈ ప్రక్రియను గోప్యంగా నిర్వహిస్తారు. 6. పూలు నేలపై పడవు. తిరుమలలో అలంకరించిన పుష్పమాలను స్వామివారి విగ్రహంపై ఉంచినప్పుడు సాధారణంగా అవి భూమిపై పడవు. కాని కొన్నిసార్లు వాటిని తాకకుండా పక్కకు జరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది శ్రీవారి ఆత్మచైతన్యం సాక్ష్యంగా భావిస్తారు. 7. అలిపిరి నుండి ఎక్కే దారి, భక్తుల శరీరమూ మారుతుంది. తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు అలిపిరి నుండి దాదాపు 3550 మెట్లను ఎక్కుతారు. ఈ దారిలో మనస్సు, శరీరం శుద్ధిగా మారుతుంది. శారీరకంగా భారం ఉన్నవారైనా స్వామి అనుగ్రహంతో పైకి ఎక్కగలుగుతారు. కొందరికి ఇది ఆధ్యాత్మిక మంత్రశక్తి ప్రయాణంలా అనిపిస్తుంది. 8. తిరుమల నైవేద్యం రుచి ఎప్పటికీ మారదు. శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం, వీటి రుచి ఏ కాలంలో చూసినా ఒక్కటే. నీరు, బియ్యం, మసాలాలు మారినా కూడా రుచి మారదు. ఎందుకంటే ఈ నైవేద్యానికి గణనీయమైన మంత్రోచ్చారణ, ఆరాధన విధానం ఉంది. 9. పరమ గోప్యంగా ఉంచబడే కొలువు మండపం. తిరుమలలో కొలువు మండపం అనేది అక్కడ ఉన్న అధికార దేవతలకు ప్రతిరోజూ నివేదనలు సమర్పించే స్థలం. ఇది సాధారణ భక్తులకు కనిపించదు. అక్కడ శ్రీ వెంకటేశ్వరుడు ఒక రాజునిగా, ధర్మపాలుడిగా పూజలందుకుంటారు. 10. విష్ణుని ఆశీర్వాదం పొందిన పక్షులు, గరుడ సేవ. ప్రతి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో జరిగే గరుడవాహన సేవ సమయంలో అసలైన గరుడు కనిపించాడని చెబుతారు. అప్పుడు వర్షం లేదు, కానీ గాలి శుద్ధిగా కదులుతుంది. ఆకాశంలో ఏదో పక్షి పైకి తిరుగుతూ దర్శనమిస్తుందని భక్తుల అనుభవం. చివరగా తిరుమల దేవాలయం అనేది భౌతిక శాస్త్రానికి మించి భక్తి శాస్త్రం అని చెప్పాలి. కొన్ని విషయాలు మనకు శాస్త్రంతో రుజువు కావు, కానీ భక్తి మనసుతో చూస్తే ప్రతి రహస్యం ఒక దివ్య తత్వంలా అనిపిస్తుంది. తిరుమల తిరుపతి నిత్య పూజా విధానాలు పూర్తిగా తెలుగులో. ఉదయం 3:00 సుప్రభాత సేవ.
ఈ సమయంలో స్వామివారిని మేల్కొలుపు చేస్తారు. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ సుప్రభాతం పాడుతారు. ఇది 30 నిమిషాల పాటు సాగుతుంది. ఒక రాజు నిద్రలేవడంలా గొప్పగా స్వామివారిని మేల్కొలుపుతారు. ఉదయం 3:30 తోమాల సేవ. స్వామివారికి శాంతంగా పుష్పాల అలంకారం చేస్తారు. తులసిమాల, చక్కని గంధపు మాలలు ధరింపజేస్తారు. ఈ సేవ గోప్యంగా అర్చకులు మాత్రమే చేస్తారు. ఉదయం 4:00 కొలువు. ఈ సమయంలో స్వామి కొలువు రాజుగా సభలో కూర్చుంటారు. ఆలయంలో రోజువారీ కార్యాలయాలు ప్రారంభమవుతాయి. పూజారి ప్రత్యేక నివేదికలు సమర్పిస్తారు వైదిక పద్ధతిలో. ఉదయం 5:00 అర్చన. నిత్యార్చనలో స్వామికి 108 నామావళితో పూజ నిర్వహిస్తారు. ప్రత్యేకంగా చందన, పుష్ప, నైవేద్య అర్పణ జరుగుతుంది. ఈ సమయంలో శాంతమైన మంత్రోచ్చారణ వాతావరణాన్ని పరిశుభ్రంగా చేస్తుంది. ఉదయం 6:00 నైవేద్యం. స్వామివారికి అన్నం, పాయసం, పళ్ళాలు వంటి పదార్థాలను సమర్పిస్తారు. ఇది ప్రభాత నైవేద్యం అని పిలుస్తారు. ఉదయం 7:00 సాయంత్రం 7:00 సర్వదర్శనం, ఆర్జిత సేవలు. భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుంది. అర్చనంతరం స్వామివారి ముక్కుపై నామం వేసే ప్రత్యేక పూజ, తిరునామ పూజ. ఆలయంలో కళ్యాణోత్సవం, అష్టదళ పద్మారాధన, వసంతోత్సవం వంటి ప్రత్యేక సేవలు కూడా జరుగుతుంటాయి. సాయంత్రం 6:00 సాయం సంధ్యారాధన. ఇది సాయంకాల పూజ. మంగళహారతి, దీపారాధన, వాయుస్తుతి వంటివి చేస్తారు. స్వామివారికి శీతల పానీయాలు, పళ్ళాలు సమర్పిస్తారు. రాత్రి 9:00 ఏకాంత సేవ. ఆలయం మూసే సమయం. స్వామివారిని శయనించేందుకు సిద్ధం చేస్తారు. మంత్రాలతో, గీతాలతో శయనోపచారం సమర్పిస్తారు. ఇది ప్రజలకు చూపించరు, ఇది గోప్యమైన సేవ. ప్రత్యేకమైన పూజలు. 1. అష్టదళ పద్మారాధన, 108 పద్మపుష్పాలతో అర్చన. 2. సహస్రనామార్చన, లక్ష్మీదేవితో సహా 1000 నామాలు. 3. కళ్యాణోత్సవం, శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారి వివాహం. 4. వసంతోత్సవం, ఉగాది తరువాత జరిపే ఉత్సవ పూజ. వారాంతపు ప్రత్యేకతలు. శుక్రవారం పల్లకి సేవ. శనివారం పుష్పయాగం లేదా అభిషేకం. ఆదివారం సుదర్శన హోమం.